హలో ట్రేడర్స్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఫైన్. ఈరోజు లెవెల్స్ ఇవ్వలేదండి. వెరీ వెరీ సారీ. లాస్ట్ వీక్ సాటర్డే బర్త్డే ఉండే కదా, సో చాలా చాలా హెతిక్గా నడిచింది డేస్ అన్నీ. అసలు ఇంత రెస్ట్ లేదు. ఫుల్ సాటర్డే సండే అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంటికి రావడం జరిగింది. నో అప్డేట్, వెరీ సారీ అండి. బట్ అప్డేట్స్ ఇద్దాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే అప్డేట్స్ రావో ట్రేడ్ పల్స్ తెలుగు నుంచి అట్లీస్ట్ మీ ఎండ్ నుంచి ట్రై చేయండి సార్. లెవెల్స్ అంటే ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను కదా, లెవెల్స్ జనరల్గా ఎక్కడ వేస్తున్నాను, ఎందుకు వేస్తున్నాను, మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేస్తేనే వస్తుంది సార్, బ్యాక్ టెస్ట్ చేయకపోతే రాదు. ఒక లెవెల్స్ అనుకోండి, ఆ లెవెల్స్ ప్రకారంగా చూడండి. ట్రేడింగ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఎండ్ ఆఫ్ ద డేకి ఈవినింగ్ నాడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి సార్. ఓకే, లెవెల్స్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి అనుకుంటున్నారా? చేయలేదా? చేయకపోతే ఎందుకు చేయలేదు, చేస్తే ఎందుకు చేసింది అనేది. ఓకేనా? ఈరోజు ట్రేడ్ గురించి మాట్లాడుకుందాం సార్. నేను ప్రతిసారి చెప్తుంటాను సార్, చాలాసార్లు చెప్తుంటాను, మార్కెట్ అనేది ఎప్పుడైనా ఫ్లాట్ ఓపెన్ అయితేనే చాలా చాలా మంచిదండి. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవ్వాలి సార్. ఈరోజు అదే జరిగింది. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఓకేనా? ఫ్లాట్ ఓపెన్ అయింది, కన్ఫర్మేషన్ ఇచ్చేసింది సెల్ సైడ్. ఓకే, సెల్ సైడ్ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది అంటే ఈ సపోర్ట్ ఏదైతుందో, ఈ సపోర్ట్ ఎప్పుడు సింగిల్ లైన్ కాదు సార్, ఒక జోన్ కింద క్రియేట్ చేసుకోండి. ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో కన్ఫర్మేషన్. ఓకేనా? కన్ఫర్మేషన్. ఇది స్టాప్ లాస్. అర్థమవుతుంది కదా, అంటే స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంటర్ అయ్యేది కాబట్టి పైన స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. సింపుల్గా చూడండి సార్ మార్కెట్ని. మీరు ఎంత సింపుల్గా మార్కెట్ని చూస్తే అంత మంచిగా వర్క్ చేస్తుంది మార్కెట్. మీరు ఆర్ఎస్ఐలు, ఇండికేటర్లు, ఇంకేమంటారు, ఇంకేదన్నా మూవింగ్ యావరేజ్లు, ఓకేనా, ఇంకా ఎంఏసిడి కొత్తగా అది వాడుతున్నారు. ఇవన్నీ వద్దు సార్. ఇవన్నీ అవి చూసి ఇవి చూసి మీకు ట్రాప్ అవుతారు. దట్టు టైం ఫ్రేమ్స్ మార్చినప్పుడల్లా ఒక్కొక్క ఇండికేటర్ ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. మీకు తెలుసో లేదో మరి. అర్థమవుతుందిగా? సో అర్థం చేసుకోండి. సింపుల్గా ప్రైజ్ యాక్షన్ చూడండి. ఇక్కడ ఫైన్. ఒకసారి చూద్దామండి ఇక్కడ మార్కెట్ ఈరోజు ఏం జరిగింది అనేది. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను సార్, నోట్ డౌన్ చేసుకోండి. సైకాలజీ బేస్ చేసుకుని మార్కెట్ వర్క్ చేస్తుంది. అర్థమవుతుంది కదా? మీరు ఇష్టం ఉన్నట్టు క్యాండిల్ని బేస్ చేసుకొని చేయాలంటే కాదు సార్. క్యాండిల్తో పాటు సైకాలజీ, ప్రైజ్ యాక్షన్ చూసే వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది. మార్కెట్ ఈరోజు ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ తర్వాత కింద పడింది, రైట్? కిందికి వచ్చింది కదా. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది. చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు వెయిట్ చేస్తారు తెలుసా? కిందికి బ్రేక్ అయితే పుట్టు తీసుకుందాం అని చెప్పేసి బ్రేక్ చేస్తారు. కానీ మార్కెట్ ఏం చేసింది? పైకి బ్రేక్ అయింది. ఇక్కడ చాలామంది తెలియని వాళ్ళు చేసే పని ఏంటంటే, కాల్ సైడ్ బ్రేక్ అయినా పైకి బ్రేక్ అయినా సరే, మీరు నేర్చుకునే విధానం చెప్తున్నారు సార్. మీరు ఇలానే నేర్చుకున్నారు. మీరు ఎలా నేర్చుకుని ఉంటారంటే, కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఎటువైపు బ్రేక్ అయితే అటువైపు వెళ్ళండి అని నేర్చుకున్నారు. క్లియరా? కానీ దీని ముంగటి సినారీ ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, మార్కెట్ ట్రెండ్ ఏముంది, ఇవన్నీ చూడరు. మార్కెట్ స్ట్రక్చర్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ చూడరు. ఓకేనా? ఈరోజు వాల్యుబుల్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. మార్కెట్ స్ట్రక్చర్ గురించి ఆల్రెడీ వీడియో చేశాం కదా. ఇక్కడ ఎప్పుడైనా ఎంట్రీ అయినప్పుడు నెక్స్ట్ స్వింగ్స్, మీరు ఎప్పుడైనా స్వింగ్స్ మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి సార్. సింపుల్ స్వింగ్స్ మార్క్ చేయండి. ఎప్పుడైతే స్వింగ్ బ్రేక్ చేసిందో కనబడుతుందా? ఎప్పుడైతే స్వింగ్ బ్రేక్ చేసిందో మీరు రివర్స్ ట్రేడ్ చేయవచ్చు. ఫైన్. ఎక్కడ కూడా నేను కాల్ సైడ్ వెళ్ళలేదు. ఇక్కడ ఎప్పుడైతే ఈ స్వింగ్ని బ్రేక్ చేసిందో కాల్కి వెళ్తాను. ఇక్కడ సపోర్ట్ దగ్గర తీసుకొని ఏం జరుగుతుందో చూస్తాను. మళ్ళీ స్వింగ్ బ్రేక్ అయితే సేమ్, ఇదొక స్వింగ్ అయినప్పుడు, రైట్, ఇదొక స్వింగ్, రైట్. ఈ స్వింగ్ బ్రేక్ అయి ఉంటే కాల్కి వెళ్ళాలి, రైట్. ఇక్కడ స్వింగ్ వచ్చింది కదా, ఈ స్వింగ్ బ్రేక్ అయితే కిందకి వెళ్ళాలి. అనుకున్నంత సింపుల్గా సార్. బట్ మీరు ప్రాక్టీస్ చేయండి సార్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఎక్కువ నాలెడ్జ్, అంత ఎక్కువ కాన్ఫిడెన్స్, అంత ఎక్కువ ఏమంటారో అన్నీ పెరుగుతాయి. మీకు మార్కెట్ మీద నమ్మకం పెరుగుతుంది. మీరు అసలు ప్రాక్టీసే చేయరు, మార్కెట్ని చూడరు, చార్ట్ అనలైజే చేయరు. మీకు ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? ఏమనంటే మార్కెట్ గ్యాంబ్లింగ్ అని మాట్లాడతారు. అర్థం చేసుకోండి. మార్కెట్ స్వింగ్స్ ఒక్కసారి ఇలా ఒక 1 మంత్ ట్రై చేయండి. మార్కెట్ స్వింగ్స్ మీరు మార్క్ చేసుకోండి. ఓకేనా? స్వింగ్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పటి వరకు ఏం ట్రేడ్ తీసుకోకండి. ఓకేనా? ఇక్కడ ఒక స్వింగ్ వచ్చింది, ఇక్కడ ఒక స్వింగ్ వచ్చింది, రైట్. ఈ స్వింగ్ పైన బ్రేక్ కాలేదు, కింద బ్రేక్ కాలేదు. ఒకవేళ పైన బ్రేక్ అయితే నేను మళ్ళీ ఈ స్వింగ్ దాకా వెయిట్ చేయాలి. ఫైన్. కిందికి బ్రేక్ అయింది కాబట్టి ఆల్రెడీ ఇది ఏముంది సార్, ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్లో ఉంది. స్ట్రక్చర్ ఎంత క్లియర్గా కనబడుతుంది, అర్థమవుతుందా? ఇదిగోండి, క్లియర్ కదా. ఇక్కడే ఉంది, ఈ స్వింగ్లోనే ఈ స్వింగ్ ఉంది. ఎక్కడ కూడా ఏం కాలేదు. ఫైన్. సో మార్కెట్ని చూసే విధానాన్ని మార్చుకోండి సార్. ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. ఫైన్. రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది? లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఒకసారి ఎల్లో బాక్స్ మార్క్ చేసుకోండి. అండ్ డే టైం ఫ్రేమ్ మనం చెప్పుకున్నాం కదా చాలా రోజుల నుంచి. మార్కెట్ ఒక పెద్ద రేంజ్లో అక్కడక్కడనే సస్టైన్ అవుతుంది. మార్కెట్ పెద్ద రేంజ్ క్రియేట్ చేసింది.
ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇదంతా ఒక రేంజే సార్, ఏది కూడా క్లియర్ డైరెక్షన్ లేదు. క్లియర్ డైరెక్షన్ లేనంత వరకు సింపుల్గా చిన్న క్వాంటిటీతో ట్రేడ్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. డైరెక్షన్ క్లియర్గా దొరికినప్పుడు పెద్ద క్వాంటిటీతో ట్రై చేయొచ్చు. ఓకే కదా, ఫైన్. ఇక్కడ చూస్తే మీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ సార్, నోట్ డౌన్ చేసుకోవాలి ప్లీజ్. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది సార్, మార్కెట్ ఒక బుల్లిష్ మూమెంటం వచ్చింది. ఇక్కడ వచ్చిందా, రైట్, నోట్ డౌన్ ప్లీజ్. బుల్లిష్ మూమెంటం వచ్చింది. బుల్లిష్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా మనకు రిట్రేస్మెంట్ కావాలి. రిట్రేస్మెంట్ వచ్చిందా, ఎక్కడైతే సెల్లర్స్ అండ్ బయర్స్ ఫైటింగ్ చేస్తారో ఇక్కడికి రిట్రేస్మెంట్కి వస్తుంది. వచ్చిందా, ఇక్కడ మళ్ళీ ఏమైంది సార్, న్యూ బయర్స్ ఎంటర్ అవుతారు. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ ఏమైంది, న్యూ బయర్స్ ఎంటర్ అయ్యారు, పైకి వెళ్ళింది, రిట్రేస్మెంట్కి వచ్చింది, రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది, న్యూ బయర్స్ ఎంటర్ అవుతారు ఇక్కడ, రైట్. ఇక్కడ ఒకటి న్యూ బయర్స్, ఇక్కడ న్యూ బయర్స్ ఎంటర్ అయ్యారు, రైట్. మళ్ళీ రిట్రేస్మెంట్కి వస్తే ఇక్కడ న్యూ బయర్స్ ఎంటర్ అయ్యారు, 3 చోట్ల బయర్స్ ఎంటర్ అయ్యారు. ఈరోజు జరిగిన మార్కెట్ ప్రకారం ఏం జరిగిందంటే, ఇక్కడ ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళ స్టాప్ లాస్ ఇదే కదా, వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఫైన్. ఇంకెవరున్నారు, ఈ లెవెల్లో ఎంటర్ అయిన వాళ్ళ స్టాప్ లాస్ ఇది, ఈ లెవెల్లో ఎంటర్ అయిన వాళ్ళ స్టాప్ లాస్ ఇది. నేను చాలా రోజులు చెప్తున్నాను కదా, గ్యాప్ ఇది. ఈ గ్యాప్ ఏదైతుందో ఇది ఫిల్ చేసి ఒకవేళ బ్రేక్ అయితేనే ఫుల్ బేరిష్. అర్థమవుతుందా, ఫుల్ బేరిష్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. రేపు మార్కెట్ ఎలా మీకు అర్థమైంది కాన్సెప్ట్, సైకాలజీ ఇలానే జరుగుతుంది సార్. బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఏం జరుగుతుంది, మనం ఎలా చూడాలనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఫైన్, ఓకే. రేపు ఏమంటారు స్మాల్ టైం ఫ్రేమ్లో చూద్దాం సార్. రేపు మార్కెట్ ఏం జరుగుతుందంటే, మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఇక్కడ కూడా ఒక స్వింగ్ ఉంది, ఇక్కడ స్వింగ్ ఫామ్ చేసింది కదా, ఈ స్వింగ్ పైకి వెళ్తే తప్ప మనం కాల్ సైడ్కి వెళ్ళకూడదు. మార్క్ చేసుకుని సార్ లెవెల్స్, ఈ స్వింగ్ పైకి వెళ్తే కానీ కాల్ సైడ్కి వెళ్ళకూడదు రేపు. ఫ్లాట్ ఓపెన్ అయితే వెరీ హ్యాపీ. ఫ్లాట్ ఓపెన్ అయితే ఎల్లో బాక్స్ ఈ రెడ్ లైన్స్ ఉన్నాయి కదా సార్, ఈ రెండింటి మధ్యలోనే ఒక హాఫ్ అన్ అవర్ సస్టైన్ అవ్వనివ్వండి. అయిన తర్వాత బ్రేక్ అయితే ఇంకా హ్యాపీ. లేదు, మార్నింగే 5-10 మినిట్స్ లోపల మన బాక్స్ని టచ్ అయిపోయి ఒక గ్రీన్ ఫామ్ చేసి మళ్ళీ రెడ్ కనుక క్లోజ్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా, లేదు ఈ బాక్స్ లోపలనే ఓపెన్ అయిపోయింది అనుకోండి, అసలు ఏం చేయకండి. రేపు డే అంతా కూడా బాక్స్లో ఉన్నా సరే నో ట్రేడ్, అంతే సింపుల్ కదా. రేపు డే అంతా కూడా ఈ బాక్స్లో ఉన్నా సరే నో ట్రేడ్, ఏం చేయకండి. ఇక్కడ ఏం అవసరం లేదు బాక్స్ లోపల ఉంటే. ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, బాగా పైన గ్యాప్ అప్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేసి ఈ లెవెల్ని ఏదైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు తీసుకొని ట్రై చేయండి. కానీ ఈరోజు జరిగిన సినారియో బట్టి కాల్ సైడ్ అయితే కొంచెం తక్కువనే చేయండి సార్. పుట్ సైడే ప్లాన్ చేద్దాము. ఓకేనా, రేపటి వరకు పుట్ సైడ్ ప్లాన్ చేద్దాం. రేపు కనుక ఇంకా మంచి లెవెల్స్, ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యి టార్గెట్ అచీవ్ అయిపోయింది అనుకోండి, ఇందాక చెప్పిన గ్యాప్ కూడా ఫిల్ అయిపోయి ఒక క్యాండిల్ రెడ్ కలర్ ఫామ్ అయిపోతే వెరీ హ్యాపీ సార్, మనం బేరిష్కి మారచ్చు. ఓకేనా, బుల్లిష్ ట్రెండ్ అయిపోయినట్టు బేరిష్ ట్రెండ్కి మారచ్చు. అప్పటి వరకు అయితే డే వైజ్గా, ఇంట్రాడే వైజ్గా ఏం జరుగుతుందో అదే చూడండి సార్, దాని ప్రకారంగా వర్క్ చేయండి. అర్థమవుతుంది కదా. రేపు ఏంటి సినారియో, ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి, ఈ రెండు లైన్లు బ్రేక్ చేసేదాకా ఈ లెవెల్ 47,394 రాసుకోండి సార్, 47,394 అండ్ 47,381 ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఓకేనా, కాల్ సైడ్ వెళ్ళాలంటే ఏం చెప్పుకున్నానండి, కాల్ సైడ్ వెళ్ళాలంటే ఈ ఎల్లో బాక్స్ పైన పోయి ఈ రెండు లెవెల్స్ 47,842 పైన క్యాండిల్ క్లోజ్ అయితేనే మనకు కాల్ సైడ్, అంతవరకు లేదు. గ్యాప్ అప్ అయ్యి ఎల్లో బాక్స్లో ఉంటే ఈ బాక్స్ రేంజ్ మార్క్ చేసుకోండి. దీంట్లో ఉన్నంత వరకు మనకు డే అంతా ఇందులో ఉందనుకోండి, ఒక్క ట్రేడ్ తీసుకోవద్దని దయచేసి. ఎందుకంటే మీరు గమనిస్తూనే ఉన్నారు, గత కొన్ని నెలలుగా మనం చెప్తున్నాము ఈ బాక్స్లో ఉన్నంత వరకు ట్రేడ్ చేయకుండా ఉంటే ఎంత వాల్యూ ఉంటుందో, ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో అనేది. ఫైన్,
ఓకే, రేపటికైతే పుట్టుకే ట్రై చేద్దాం సార్. విత్ ప్రాపర్ స్టాప్ లాస్. కాల్ సైడ్ ఒక వెళ్ళాలనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో వెళ్ళండి. మనం ఏదైతే లెవెల్ చెప్పుకున్నామో ఆ లెవెల్ ప్రకారంగా. వీడియోస్ నచ్చితే మటుకి తప్పకుండా లైక్ చేయండి సార్, షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. కాల్ సైడ్ వెళ్ళాలంటే ఏం చెప్పుకున్నానండి, కాల్ సైడ్ వెళ్ళాలంటే ఈ ఎల్లో బాక్స్ పైన పోయి ఈ రెండు లెవెల్స్ 47,842 పైన క్యాండిల్ క్లోజ్ అయితేనే మనకు కాల్ సైడ్, అంతవరకు లేదు. గ్యాప్ పై ఎల్లో బాక్స్లో ఉంటే ఈ బాక్స్ రేంజ్ మార్క్ చేసుకోండి. దీంట్లో ఉన్నంత వరకు మనకు డే అంతా ఇందులో ఉందనుకోండి, ఒక్క ట్రేడ్ తీసుకోవద్దని దయచేసి. ఎందుకంటే మీరు గమనిస్తూనే ఉన్నారు, గత కొన్ని నెలలుగా మనం చెప్తున్నాము ఈ బాక్స్లో ఉన్నంత వరకు ట్రేడ్ చేయకుండా ఉంటే ఎంత వాల్యూ ఉంటుందో, ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో అనేది. ఫైన్. ఓకే, రేపటికైతే పుట్టుకే ట్రై చేద్దాం సార్. విత్ ప్రాపర్ స్టాప్ లాస్. కాల్ సైడ్ ఒక వెళ్ళాలనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో వెళ్ళండి. మనం ఏదైతే లెవెల్ చెప్పుకున్నామో ఆ లెవెల్ ప్రకారంగా. వీడియోస్ నచ్చితే మటుకి తప్పకుండా లైక్ చేయండి సార్, షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్.